నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ శివాజీ బీడీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ శివాజీ బీడీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి మేనేజర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీడీ కార్మికులందరికీ పనిని, బీడీ కార్మికులకు ప్రతిరోజు పనిని ఇవ్వాలి. 1000 బీడీలకు సరిపోయే మంచి తునికాకును ఇవ్వాలి. 1000 బీడీలకు సరిపోయే మంచి తునికాకును ఇవ్వాలి. బీడీ కార్మికుల ఐక్యత యూనియన్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిందాబాద్. టీయూసీఐ జిందాబాద్, టీయూసీఐ జిందాబాద్, టీయూసీఐ జిందాబాద్. బీడీ కార్మికుల ఐక్యత ఆగదు ఆగదు పోరాటం, బీడీలల్లా పోరాటం. ఇవాళ సాబ్లేవాగరి శివాజీ బీడీ కంపెనీ గత అనేక సంవత్సరాల నుంచి మన జిల్లాలో ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు, 5 రోజులు, 6 రోజులు మాత్రమే పని ఇవ్వడం వల్ల బీడీ కార్మికులకు ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల, పని సరిగా ఇవ్వకపోవడం వల్ల ఒక దిక్కు చేసుకొని 10 రూపాయలు వస్తే తిని బతకడానికి ఇబ్బంది ఎదురైతే ఇంకో దిక్కు రాజీనామా చేసినప్పుడు హాజరు శాతం అనేది ఉండక పెన్షన్ నష్టపోవడం అనేది జరుగుతూ ఉన్నది. దీనివల్ల బీడీ యాజమాన్యం సరైన పద్ధతులలో బీడీ కార్మికులకు లాభం చేయడానికి ఆలోచించకుండా తన ఇష్టం వచ్చిన పద్ధతులలో వాళ్ళతో బీడీలు చేయించుకొని అనేక రకాల లాభాలు పొందుతున్నప్పటికీ బీడీ కార్మికుల లాభం గురించి ఆలోచించడం లేదు. అదే రకంగా 1000 బీడీలకు సరిపోయే మంచి తునికాకును ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మాట్లాడినప్పటికీ వాళ్ళు ఆ తునికాకును కూడా ఇప్పుడు వేస్తున్నటువంటి 600 గ్రాముల ఆకు కనీసం 500-600 బీడీ కంటే ఎక్కువ అవడం లేదు. ఇంకా 200 నుంచి 400 బీడీలను ఆకు కొని పెట్టాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మేమేమంటున్నామంటే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు నష్టం జరగకుండా ఆకు మంచిది ఇవ్వాలా, పనిని 26 రోజుల పనిని ఇవ్వాలా, 1000 బీడీలకు పనిని ఇవ్వాలా, 1000 బీడీలకు జరిపే ఉత్పత్తిని పెంచాలా. ఈ రకమైనటువంటి ఆలోచనతోని ప్రతి బ్రాంచులలో నాన్ పిఎఫ్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిఎఫ్ సౌకర్యాలు చేసి ఇటువంటి వాటి అన్నింటినీ యాజమాన్యం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళ విధానంలో మార్పు రాకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వ యాజమాన్యానికి తెలియజేస్తుంది.